హాయ్ అండి, నమస్తే. సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు ఆనపకాయ హల్వా చేయబోతున్నామండి. చూడండి, చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థములు: ఆనపకాయ తురుము 1 కప్పున్నర, బెల్లం తురుము 1 కప్పు, బాదం, జీడిపప్పు, కిస్మిస్, అరకప్పు పాలు తీసుకోవాలండి. సరిపడినంత నెయ్యి కూడా తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా నెయ్యి వేసుకోవాలండి. ముందుగా బాదం పప్పు వేసి వేయించుకోవాలండి. జీడిపప్పు వేసి వేయించుకోవాలండి. ఇందులో కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలండి. ఇందులో కావాలంటే పుచ్చగింజల పప్పు, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదే ప్యాన్లో ముందుగా తురుముకున్న ఆనపకాయలు వేసుకోవాలండి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలండి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇందులో కొంచెం పాలు పోసుకోవాలండి. చిక్కటి పాలు పోసుకోండి. కావాలంటే ఇందులో పచ్చికోవా కూడా వేసుకోవచ్చండి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, పాలు పోసిన తర్వాత ఇలా ఇరిగిపోయినట్టుగా వస్తుంది కదా. ఇలా ఇరిగిపోయినట్టుగా వస్తే మనకి కోవా టేస్ట్ వస్తుందండి. ఒకవేళ పాలు లేకుండా కోవా కూడా వేసుకోవచ్చు. దగ్గర పడ్డాక కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలండి. హల్వా రెడీ అయిపోయిందండి. ఇలా కొంచెం జ్యూసీగా ఉండగానే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే అండి, ఆనపకాయ హల్వా రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.